తీవ్రవాద ఆరోపణల మీద వచ్చినటువంటి వాళ్ళని బెయిల్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి న్యాయస్థానం. మర్డర్ కేసుల్లోనో, రేప్ కేసుల్లోనో అట్లాంటి వాటిట్లోనే జాగ్రత్తగా ఆలోచించాలి. లేదా దాని వెనకాల మోటివేషన్ ఏదైనా ఉందని కనుక కనిపెడితే ఇవ్వచ్చు. కానీ ఒక గుంపగుత్తగా ఇచ్చి పడేస్తే ప్రమాదం. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడైనా ఢిల్లీలో ఏదైతే కుట్ర చేశారు అని అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. 4, 5 అరెస్ట్ అయ్యారు కదా! బీహార్ ఎన్నికల కుట్ర చేసే వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. బట్ ఢిల్లీలో వివిధ ప్రదేశాల్లో బాంబు పేలుళ్లు సృష్టించడానికి ప్రయత్నించినటువంటి 4 ఒకేసారి అరెస్ట్ చేశారు కదా! అందులో ఒక నిందితుడు ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ఎవరైతే అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని హిందూ ఉత్సవాలలో పేలుళ్లకు పాల్పడుతున్నటువంటి ప్రణాళిక రచించినందుకు గాను అరెస్ట్ చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ మీద వచ్చినటువంటి వాళ్ళే యూఏపీఏ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ ఇస్తే తనే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త పేలుళ్ల కుట్రకి వన్ ఆఫ్ ద పర్సన్ అని తేలింది. అంటే తద్వారా తీవ్రవాద కార్యకలాపాలు చేస్తూ దొరికినటువంటి వాళ్ళ విషయంలో బెయిల్ ఇచ్చేటప్పుడు న్యాయస్థానాలు జాగ్రత్తగా ఆలోచించాలన్నటువంటి సంకేతం వచ్చినట్టే.